బాగుపడిన జిల్లాలను చూసి చెడిపోయిన జిల్లాల్లో బాగు చేయాలని పూనుకోవాలి దానికోసమని. అది మంచి రాజకీయం, నిజమైన రాజకీయం అయితే. మన రాజకీయం ఏం చేసింది? అరే బాగున్నాయి బాగుంచి అలాగ ఉంచి చెడిపోయినాయి బాగు చేస్తే నాకేం లాభం అండి? బాగున్నాయి చెడగొడితే నన్ను తినేయచ్చు. నేను బంగారు కూడా బాతుని తినేస్తే నాకు లాభం కాబట్టి ఆ బాతుని తినేయాలని చెప్పి పూనుకున్నాయి. ఈ 3 జిల్లాల్లో ప్రభుత్వ పరం చేసి పారేశారు. ఆ 8 జిల్లాల్లో వాటిని ఈ 3 జిల్లాలను అట్లా ఉంచి 8 జిల్లాలు రైతుల చేతిలో ఉన్నట్టు ప్రభుత్వ పరం చేసి పారేశారు. ఏమయ్యా బంగారంలా ఉన్నాయి కదా ఈ రైతుల సహకార సంస్థలు, 8 జిల్లాలు ఎందుకు ఇలా తీసుకున్నారని చెప్పంటే మేము బాగు చేస్తామండి వాటిని అని చెప్పన్నారు. నాశనమైన 3 జిల్లాలని అట్లాగే ఉంచేసి దీనివల్ల చిత్తూరు జిల్లాలో సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. చిత్తూరు జిల్లాలో 12 లక్షల రూపాయలు, 12 లక్షల లీటర్లు. ఎంచేతంటే ఆ 12 లక్షల లీటర్లకి కూడా 21 ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి. ఎప్పుడైతే సహకార సంఘం లేదని తెలిసిందో వాళ్ళంతా కూడా కుమ్మక్కైపోయారు, రింగ్ ఏర్పాటైపోయారు, ఒక సిండికేట్గా వచ్చేసారు. అక్కడ 16 రూపాయలు ఇస్తే నేను 12 ఇస్తానయ్యా, 13 ఇస్తాను, అంతకంటే పైసా ఒకటి ఏమన్నా పమ్మని చెప్పన్నాడు. రైతేమో పాడి గేదెని పాలు పొందకపోయినట్టయితే గేదె ఒట్టిపోతుంది, జబ్బు చేస్తుంది, చచ్చిపోతుంది. పిండినటువంటి పాలని సరైన ధర రాదని చెప్పి అమ్ముకోకపోయినట్టయితే పారబోసుకరుడు పిల్లల పస్తులు ఉంటారు, ఏడుస్తూ అమ్ముకుంటున్నాడు. జిల్లాలో సాలికి 150 కోట్ల నష్టం అవుతుంది. ఈ రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈ రంగంలో ఏటా 1000 కోట్ల రూపాయలు నష్టం అవుతున్నది. పూర్తిగా రైతుల సంస్థలు చేయాలి, ప్రజాసంఘీకరణ చేయాలి, వారి పంటకి వారి ఉత్పత్తికి దిగుబడి వచ్చేట్టుగా, అదనపులో చేకూర్చేట్టుగా మార్పులు తేవాలి. ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో మౌలిక మార్పులు తేగలదు. కేవలం చచ్చిపోయాక చెక్కులు ఇవ్వడం కాదు, మొసలి కన్నీళ్లు కార్చడం కాదు. వ్యవసాయంలో సంక్షోభాన్ని ఖచ్చితంగా ఆపి తీరగలం. అది తీరాలంటే రైతుల చేతుల్లో మనం అధికారాన్ని పెట్టాలి. ప్రభుత్వ వనరుల్ని పూర్తిగా వ్యవసాయంలో ఉత్పాదకతకి అదనపులో చేకూర్చడానికి దాన్ని పూర్తిగా కేటాయించాలి. చరిత్ర మారుతోంది ఈవేళ. గత 30-40 ఏళ్లుగా ఎప్పుడు లేని రీతిలో వచ్చే కాలంలో తొలిసారిగా ప్రపంచంలో భూమి కోసం అని చెప్పిన అటు ఆహారం ఇటు ఇంధనం 2 పోటీ పడబోతున్నాయి. ఇప్పటిదాకా ఇంధనాన్ని భూమి నుంచి తవ్వి తీసాం, ఇక నుంచి అవి సాధ్యం కాదు. పుష్కలంగా సూర్యరశ్మి ఉంది ఈ దేశంలో, అద్భుతంగా భూమి ఉన్నది. దేశ విస్తీర్ణం తక్కువైనా కూడా వ్యవసాయ భూమి ఈ దేశంలో చాలా ఎక్కువ ఉన్నది. అటు ఇంధనం ఇటు ఆహారం రెంటిని సద్వినియోగమయ్యే రీతిలో అతి పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో మౌలిక మార్పులు తీసుకురావాలి. అందుకోసం లోక్సత్తా పార్టీ పూర్తిగా నిబద్ధమై ఉన్నది. మీరు ఒకసారి గ్రామ ప్రాంతాలు చూసినట్టయితే జనాభా ఉన్న కొద్దికి తగ్గిపోతుంది. పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నారు. కొన్ని గ్రామాల్లో 6000 జనాభా ఉంటే 10 ఏళ్లలో 1500కి తగిన సందర్భాలు ఉన్నాయి. గ్రామాలు వెలవలపోతున్నాయి. పోనీ పట్టణాలకు వచ్చేమన్నా బాగుంటున్నారా అంటే మురికి వాడల్లో దుర్భర జీవితం చాలామందికి. ఏదో కొద్ది మందికి అదృష్టం ఉంటే, చదువు ఉంటే తప్ప, నైపుణ్యం ఉంటే తప్ప మిగిలిన వాడికి ఏమీ లేదు. అంచేతే మనం ఈ పట్టణీకరణ ఇష్టం వచ్చినట్టు జరిగేది కాకుండా గ్రామ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించాలి. అంచేత అతి పెద్ద పథకాన్ని లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేస్తున్నది. 1000 చిన్న పట్టణాలను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి తీరాలి. ప్రతి జిల్లాలో దాదాపు 50 పట్టణాలు వచ్చేట్టుగా, ఎక్కడికో దూర ప్రాంతాలకు వలసపోవాల్సిన అవసరం లేకుండా మౌలిక సదుపాయాలు ప్రజలకు అందరూ అందుబాటులో ఉండేట్టుగా విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, మంచినీరు, పౌర రవాణా, రోడ్డు సౌకర్యాలు ఖచ్చితమైన స్థాయిలో ఉండేట్టుగా 1000 చిన్న పట్టణాలు రావాలి. ప్రతి చిన్న పట్టణంలో కనీసం 5000 కుటుంబాలు అదనంగా వచ్చి చేరే ఏర్పాటు చేయాలి. మా తండ్రి గారి చిన్ననాడు ఇక్కడ ఉన్నారు, మా నాన్నగారు. వారి చిన్ననాడు వాళ్ళ గ్రామంలో చదువుకోవాలని చెప్పంటే అక్కడ అవకాశం లేక వేరే ఊళ్ళకి పోయేవాళ్ళు. ఆ తరం వారంతా కూడా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చదువుకోవాల్సి వచ్చేది. వారందరూ చలవ వల్ల మా తరం నాటికి మా ఊళ్ళల్లో మంచి విద్య అప్పింది మా అందరికీ. మళ్ళీ మన పిల్లల స్థాయి వచ్చేసరికి మళ్ళీ 15-20 కిలోమీటర్లు పెడుతున్నాం చదువు కోసం అని చెప్పని. ఈవేళ వృత్తి కోసం కాకపోయినా చదువు కోసం వలసపోయే కుటుంబాలు లక్షలు ఉన్నాయి. అంచేతనే గ్రామ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కావాలి, అక్కడ నైపుణ్యం కావాలి, ఆర్థిక వ్యవస్థ ఎదగాలి. నగరాలు ఎంత వేగంగా వెళుతున్నాయో గ్రామ ప్రాంతాలు కూడా, ఈ గ్రామ ప్రాంతాలు ఏర్పాటు చేసినటువంటి 1000 పట్టణాలు కూడా అంత వేగంగా ఆర్థికంగా ఎదగాలి. ఉపాధిని అందరికీ కల్పించాలి. ఈ దేశంలో ప్రపంచం మొత్తంలో ఇంత పెద్ద స్థాయిలో పట్టణీకరణ క్రమబద్ధకంగా చేయడం కోసం అని చెప్పని ఏర్పాట్లు జరగలేదు. తొలిసారిగా ఆ సాహసాన్ని లోక్సత్తా పార్టీ ఈ రాష్ట్రంలో చేయబోతున్నారు. నైపుణ్యాన్ని గురించి మిత్రుడు వరుణ్ చెప్పారు.